విద్యాశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి ఉన్నాడు, విద్యాశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి ఉన్నాడు, విద్యాశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి ఉన్నాడు, విద్యాశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి ఉన్నాడు. We want justice. 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 ఎంత కష్టపడతారు యూట్యూబ్ కాదు కదా విద్యార్థులు చెలగాటమా విద్యార్థులు చెలగాటమా పోరాడు జిందాబాద్ జిందాబాద్ విద్యాశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి ఉన్నాడు, విద్యాశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి ఉన్నాడు, విద్యాశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి ఉన్నాడు. పక్కన వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ పేద విద్యార్థులు చెలగాటమా పేద విద్యార్థులు చెలగాటమా We want scholarships. 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 చదువుతూ పోరాడు. We want scholarships. We want scholarships. We want scholarships. చదువుతూ పోరాడు. చదువుపై పోరాడు. చదువుతూ పోరాడు. చదువుపై పోరాడు. చదువుతూ పోరాడు. చదువుపై పోరాడు. చదువుతూ పోరాడు. చదువుపై పోరాడు. AISF జిందాబాద్. AISF జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. చదువుతూ పోరాడు. చదువుపై పోరాడు. చదువుతూ పోరాడు. చదువుపై ఊళ్ళో పని చేయం మనం ఇచ్చారు చెప్పు కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఫీజు రిమర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయలేదు. దీనివల్ల పేద విద్యార్థులు మరియు మధ్యతరగతి విద్యార్థులకు వాళ్ళ మీద భారం పడుతుంది, మరియు వాళ్ళ తల్లిదండ్రుల మీద అధిక భారం పడుతుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చినాక వెంటనే విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య కల్పిస్తామన్నాడు, అది లేదు. అలాగే యూనివర్సిటీ కళాశాలల్లో అధ్యాపకులకు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, అది అలాగే ఉంది. ఇచ్చిన హామీలన్నీ అలాగే చేస్తున్నాడు, కొత్త ప్రచారం పెట్టుకుంటూ కొత్త హామీలు చేస్తున్నాడు. ఇచ్చిన హామీలను తీర్చలేడు కానీ కొత్త ప్రచారంలో కొత్తగా హామీలు ఇస్తున్నాడు, అంతవరకే ఉంది. రేవంత్ రెడ్డి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాడు, విద్యార్థుల మీద రాజకీయం చేస్తున్నాడని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఈరోజు తెలంగాణలో చూసినట్టయితే 3 సంవత్సరాల పైగా విద్యార్థులకు స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయట్లేదు. మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా మాకు న్యాయం అయితే జరుగుతలేదు. విద్యార్థులు ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఇంతవరకు దాని మీద స్పందించడం లేదు రేవంత్ రెడ్డి. ఈరోజు దీని భారం తల్లిదండ్రుల మీద మరియు విద్యార్థుల మీద ఎంతో పడుతుంది. దీనివల్ల విద్యార్థులు చదువుకోలేక వారి జీవితాన్ని కోల్పోతున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఈరోజు నేను ఏఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా మందా రాకేష్గా ఈరోజు అడుగుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 11,000 కోట్ల బకాయిలు విడుదల చేయాలని చెప్పి నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్ల ముట్టడిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి 11,000 కోట్ల బడ్జెట్ విడుదల చేయకుండా ఈరోజు నిమ్మకు నిరంతరంగా వివరిస్తూ ఇస్తా అని చెప్పి హామీలు ఇస్తున్నారు తప్ప ఇవరకు వచ్చింది లేదు. ఈరోజు విద్యార్థులు డిగ్రీలు, ఇంటర్మీడియట్, పీజీలు అయిపోయి ఉన్నత చదువులకు వెళ్ళాలంటే వాళ్ళకి ఫీజులు చెల్లించిన పరిస్థితి ఉంది. కాలేజీలేమో ఒక పక్క ఫీజులు చెల్లిస్తున్న సర్టిఫికెట్లు ఇస్తా అని బెదిరిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతూ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఉంది. అట్లాగే కొంతమంది కాలేజీ పెట్టుకున్నటువంటి మేనేజ్మెంట్స్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక కొన్ని కాలేజీలు కూడా మూతపడే పరిస్థితి ఉంది, మూతపడుతున్నాయి.
మేనేజ్మెంట్స్ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటువంటి సందర్భాలు మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి ఒకే దఫాన అధికారంలోకి రాగానే మేము విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండో, ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని మర్చి ఇవాళ కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఇలా ఫ్రీ బస్సులు అవార్డు పెడుతున్నాడు. విద్యార్థులకు ఉపయోగపడేది ఒక్క స్కీమ్ కూడా పెట్టడం లేదు. విద్యా భరోసా కార్డు ఇస్తాను, ఆ విద్యా భరోసా కార్డు లేదు. ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని అవసరం ఉంది. ఈరోజు స్కూళ్ళల్లో రేషనైజేషన్ పెడుతున్న ఇవాళ స్కూళ్ళను మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 700 పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మూసేయడానికి ఈరోజు తీర్మానం చేస్తున్నారు. మేము ప్రగతి భవన్ ముట్టడేసినాం, అసెంబ్లీ ముట్టడేసినాం, రాజ్భవన్ ముట్టడేసినాం. ఎక్కడ ఏం చేసినా కూడా నిమ్మక నియంత్రణ వేస్తున్నారు. ఈరోజు తెలంగాణలో విద్యాశాఖకు మంత్రి ఉన్నాడు కానీ మద్యం శాఖకు మాత్రం మంత్రి ఉంటాడు. ఇది చాలా సిగ్గుచేటన విషయం. ఇది విద్యాశాఖకు మంత్రి లేడు, మద్యశాఖకు మంత్రి ఉన్నాడు. ఇది చాలా శోచన విషయం. ఇలా విద్య మీద ఎటువంటి ప్రేమ ఉందో ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విద్యాశాఖను ఎవరికి ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా విద్య మీద ఎందుకు కేంద్రీకరించి పనిచేయట్లేదు. స్కాలర్షిప్లు కావచ్చు, బకాయిలు కావచ్చు. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలకు గూడులు లేవు. అధికారులు రాగానే వాటిని నిర్మిస్తామని చెప్పింది. ఈరోజు కొత్తగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కొత్తగా నిర్వహిస్తామని చెప్పి అంగులేరు ఆర్పాట్లు వేస్తున్నారు. ఉన్న గురుకులను మాత్రం గాలికి వదిలేసిండు. ఇలా స్కాలర్షిప్ రాకపోవడం, ఫీ రియంబర్స్మెంట్ రాకపోవడం, ఇటువంటి వాటిని పట్టించుకోకుండా ఉచిత పథకాలు తీసుకొస్తుండే వీటిని తక్షణమే పక్కన పెట్టేసి విద్యార్థులకు ఉన్నటువంటి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీ రియంబర్స్మెంట్ ఉన్నాయో అవి తక్షణమే విడుదల లేకపోతే మరింత ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.